నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవంలో ఉంటావో దేవుని రాజ్య విషయాలు నీకు తెలుస్తాయి, వాస్తవాలు నీకు అర్థమవుతున్నాయి. కొంతమంది చాలా కాలం నుండి దేవుని మందిరానికి వస్తున్నారు, మంచిదే, కానీ ఇంకా తిరిగి జన్మించిన అనుభవం అయితే నీలో రాలేదేమో. విశేషమైన కనికరము చొప్పున ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఎందుకు అంటే మనందరికీ నిరీక్షణ కలుగునట్లుగా. ఈ నిరీక్షణ ఎవరి మీద? ఈ నిరీక్షణ వేటి మీద అంటే, జాగ్రత్తగా గమనించండి, అక్షయమైన స్వాస్థ్యం మీద, ఆ తర్వాత వాడబారని స్వాస్థ్యం మీద, మూడవది నిర్మలమైన స్వాస్థ్యము. స్వాస్థ్యం అనగా ఆస్తి, మనం పొందుకోగలిగే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని స్వాస్థ్యం అంటాం కదా. ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము అది అక్షయమైంది, నిర్మలమైనది, మూడవది వాడబారనేది అన్నది. దేవుని బిడ్డల నిరీక్షణ నిలిచి ఉండే వాటి మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచంలో చాలామంది నిరీక్షణ ఈ రోజున లేని వాటి మీద నిరీక్షణ ఉంది వాళ్ళకి, పొందలేని వాటి మీద నిరీక్షణ పెట్టుకున్నారు చాలామంది.